హాయ్, హలో, నమస్తే. నేను గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నీ జతగా నేనుండాలి' ఎపిసోడ్ 24. భవిని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికీ ఏ లోటు లేకుండా అపార్ట్మెంట్లో ఇది ఒక సామాన్ లేదు అనకుండా ప్రతి ఒక్కటి కూడా కొనుక్కుంటాడు హర్ష. హర్ష ఇలా బయటికి వచ్చాను అని చెప్పకుండానే ఉంటాడు భవితో. ఎందుకంటే తను కూడా బాధపడుతుంది అనేసి. తను ఒక్కడు బాధపడుతుంది చాలు కదా, మళ్ళీ ఈ విషయం చెప్పి తనని ఎందుకు బాధ పెట్టాలి అని అనుకుంటాడు. అలా హర్ష ఫుల్ సినిమాలతో బిజీ అవుతాడు 6 నెలల పాటు. అలా వీలున్నప్పుడల్లా భవిని కలుసుకోవడం, చక్కగా కొరియోగ్రఫీ చేసుకుంటూ సంపాదించడం. డబ్బులతో మార్టిన్, అఖిల్, హర్ష కలిసి ఒక పెద్ద కార్ షోరూమ్ ఓపెన్ చేయాలి అనుకుని వెంటనే వాళ్ళ ప్లాన్ ఎగ్జిట్ కూడా చేస్తారు. వాళ్ళకి ఆ ప్లాన్ రావడమే ఆలస్యం. ముగ్గురు కూడా డబ్బులు కూడా పెట్టి చక్కగా ఒక కార్ షోరూమ్ ఏర్పాటు చేసి దానికి HAM అని పేరు కూడా పెట్టేసి అప్పుడు భవికి చెప్తాడు హర్ష. అఖిల్, మార్టిన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడో తెలిసినా కూడా భవికి మాత్రం అంతా రెడీ అయ్యాక చెప్తాడు హర్ష. ఆ మాట చెప్పడంతోనే భవి హర్షని కొడుతూ, ఎందుకురా నేను నీకు అంత కానిదాన్ని అయిపోయానా? మొత్తం అంతా సెటిల్ అయ్యాక చెప్తున్నావా నాకు? డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడ్డావో కదా, కనీసం నాకు చెప్తే నేను ఏదైనా హెల్ప్ చేసేదాన్ని కదరా అంది భవి. అంత అవసరం ఉంటే నిన్ను అడిగేవాడిని కదా, ఏమైనా సిగ్గా బొక్క నాకు నీ దగ్గర సిగ్గుపడడానికి? అంత లేదు, కాస్త లోన్స్ తీసుకున్నాం, అలాగే మా దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అందులో పెట్టి ఓపెన్ చేశాము. అన్నీ సరిపోయాయి. అలాగే మనకు లాభాలు వస్తే ఆ లోన్స్ కూడా తీరిపోతాయి. అవి కూడా అంత పెద్ద అమౌంట్ అయితే కాదు, కాస్త చిన్న అమౌంట్ అంతే. ఓకేనా? నీ దగ్గర తీసుకోకూడదు అని ఏం లేదే. ఫ్యూచర్లో మనకి ఏదైనా అవసరం పడితే నీ దగ్గర తీసుకోకపోతే ఇంకా ఎవరి దగ్గర తీసుకుంటానే? అలాగే నాకు మూవీస్లో కూడా చాలానే వస్తున్నాయి కదా, అది ఒక్కటే పెట్టుకుంటే ఎలానే? మనకి మూవీస్ లేనప్పుడు కూడా మంత్లీ శాలరీ ఉండాలి కదా, అందుకే ఇలా అన్నమాట. షోరూమ్ పెట్టాం, ఓకేనా అని భవిని బతిమలాడి బుజ్జగించుకుంటే అప్పుడు కాస్త కూల్ అయ్యి తను హర్షని హగ్ చేసుకొని కంగ్రాచులేషన్స్ చెప్పి, పార్టీ ఏదిరా అని అడిగింది. రేపే బంగారం, మన షోరూమ్ ఓపెనింగ్, అలాగే ఫేమస్ హీరో చేత ఓపెన్ చేయిస్తున్నాము. అండ్ నీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ విషయం చెప్తే నీకు కోపం రావచ్చు, కానీ నేను కావాలి అని దాయలేదే నీ దగ్గర. నాతో పాటు నువ్వు కూడా బాధపడతావని ఇన్ని రోజులు ఈ విషయం నీతో దాచాను. ప్లీజ్, ఇది నేను చెప్పాక మాత్రం నన్ను కొట్టకే, రేపు దెబ్బలతో ఫోటోలో పడితే బాగుండదు కదా అని నవ్వాడు హర్ష. రేయ్, ముందు విషయం ఏంటో చెప్పరా నాకు, ఇప్పుడే దడ మొదలయ్యింది. పోనీ ఎవరినైనా పటాయించావా ఏంటి అని అడిగింది పెద్ద పెద్ద కళ్ళతో హర్షనే చూస్తూ. భవి మాటలకి హర్ష షాక్ అయ్యి భవిని ఆమె నడుము పైన గట్టిగా గిల్లి, దొంగ మొహందాన, ఎంత అనుమానమే నీకు నా మీద? నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయి మొహం కూడా చూడలేదే. నాకు నువ్వు చాలే. ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా నాకు నా భవి దేవత ఉంది అని ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి మొహం కూడా నేను చూడకపోతే ఎంత అనుమానిస్తున్నావే నన్ను? కళ్ళు పోతాయే నన్ను అనుమానిస్తే అని అన్నాడు హర్ష. హర్ష మాటలకు భవి నవ్వుతూ వెళ్ళి అతని ఒడిలో కూర్చుని, సారీరా, ఏదో జోక్ చేశాను కానీ నా హర్ష బంగారం గురించి నాకు తెలియదా? నా హర్ష బేబీ గుడ్ బాయ్ అని నాకు తెలుసు కదా. అమ్మో, ఇలా నువ్వు మూతి ముడుచుకుంటే ఏం బాగోలేదురా, నవ్వు కన్నా నవ్వు నా నీళ్ళు అని హర్ష బుగ్గలు లాగుతూ ఉంటుంది భవి. ఇంకా ఐస్ చేయకులేవే, ఆల్రెడీ మెల్ట్ అయ్యా నేను అని హర్ష అనడంతో, సరే చెప్పు, మ్యాటర్ ఏంట్రా అని అడిగింది భవి. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు భవి అని చెప్పాడు హర్ష భవి కళ్ళల్లోకి చూస్తూ. మరి అంది భవి అయోమయంగా ఫేస్ పెట్టి.
ఆ రోజు నా బర్త్డే రోజే ఇంట్లో చాలా గొడవ అయ్యింది. నిన్ను ప్రేమిస్తున్నాను, మనం ప్రేమించుకుంటున్నామని ఇంట్లో తెలిసింది. నాన్న నాకు వేరే సంబంధం చూశారు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని పట్టుబడితే నేను చేసుకోను, నా వల్ల కాదు అని అనడంతో నాన్నకి నాకు చాలా గొడవ అయ్యింది. ఇక ఆ రోజు ఇంట్లో నుండి బయటికి వచ్చేసాను అని చెప్పాడు హర్ష. మరి ఇప్పుడు ఎక్కడుంటున్నావు నాని? ఎప్పుడో అపార్ట్మెంట్ తీసుకున్నానే మన ఇద్దరి కోసం, మ్యారేజ్ అయ్యాక మన ఇద్దరం ఉండడానికి. అందులోనే ఉంటున్నాను. నేనెలాగో బాధ పడుతున్నాను. నీకు చెప్పి కూడా నిన్ను ఎందుకు బాధ పెట్టడం అని నీకు ఈ విషయం చెప్పలేదు. సారీనే, కానీ కావాలి అని దాయలేదు అన్నాడు హర్ష. రేయ్, నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నీ సంతోషాన్నే కాదు, నీ బాధని కూడా పంచుకుంటాను అని అర్థం. ఓకేనా? ఇంకెప్పుడు ఇలా ఏ విషయాన్ని నా దగ్గర దాచకు నాని. నాకు ఇష్టం ఉండదు. సంతోషమైన బాధ అయినా ఏదైనా కలిసి పంచుకుందాం. అంతే తప్పితే నా హ్యాపీనెస్ కోసం నువ్వు చూడకురా. నువ్వు బాధపడుతుంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను హర్ష? ఇలా ఎప్పుడూ నువ్వు ఒంటరివి అనుకోకు హర్ష. నీ జీవితాంతం నేను తోడుగా ఉంటానురా. అర్థమైందా? ఒక్కడివే ఉంటూ కూడా నన్ను ఇంటికి తీసుకెళ్ళలేదు కదా, అంటే నేను అంత కానిదాన్ని అయిపోయానా నీకు అని బుంగమూతి పెట్టుకుంది భవి. అలా కాదే, మన పెళ్ళయ్యాకే నిన్ను అక్కడికి తీసుకెళ్ళాలని అనుకున్నాను. కానీ ముందే వస్తే ఏం బాగుంటుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి భవి నీకు అన్నాడు హర్ష. ఏంట్రా అది అంది భవి. మనం పెళ్లి చేసుకుందామే. ఇప్పటికే 28 ఏళ్ళు వచ్చాయి నాకు. ఇంకా సింగిల్గా ఉండడం నా వల్ల కావట్లేదు. నైట్ అంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ప్లీజ్ ఇక మనం మ్యారేజ్ చేసుకుందామే. నీకు ఓకేనా అని అడిగాడు హర్ష. హర్ష అలా అడిగేసరికి భవి ముందు ఆశ్చర్యపోయినా కూడా ఆ తర్వాత నిజంగా అప్పుడు మనం పెళ్లి చేసుకుందామా హర్ష అని అడిగింది భవి. అవును, లైఫ్లో సెటిల్ అయ్యాను, అవుతున్నాను. ఇక పెళ్ళినే బ్యాలెన్స్ ఉంది. అది కూడా చేసుకుంటే ఇక ఫుల్ఫిల్ నా లైఫ్ అంటాడు హర్ష. కానీ అత్తయ్య మామయ్య వాళ్ళు ఒప్పుకోలేదేమో కదా హర్ష, మరి ఎలా రా అంది భవి. మీ మామయ్య ఒక్కడే ఒప్పుకోలేదే, మీ అత్తయ్య ఒప్పుకుంటుంది అన్నాడు హర్ష. అయితే నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను హర్ష, రేపు వెళ్ళనా అని అడిగింది భవి. మాట్లాడు, ఒప్పించడానికి ట్రై చేయి. వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, లేకపోతే ఎవరికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్ళి జరుగుతుంది. భవి, ముఖ్యంగా నీకు ఇష్టం ఉండాలి. నీకు ఇష్టమే కదా ఎవరూ లేకుండా మనం పెళ్ళి చేసుకోవడం. ఆల్రెడీ నేను అన్ని ఏర్పాట్లు కూడా చేసేసాను మన పెళ్ళికి. నువ్వుంటే సరిపోతుంది. నేను ఎవ్వరి కోసం వెయిట్ చేయలేను. నువ్వుంటే సరిపోతుంది నాకు. ఈ డెసిషన్ నేను ఎప్పుడో తీసుకున్నాను. నీకు నచ్చితే మన పెళ్ళి అని అన్నాడు హర్ష డైరెక్ట్గా. ఓకే హర్ష, అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు ఒప్పుకొని మనకు దగ్గరుండి పెళ్లి చేస్తే సరే, లేకపోతే నేను కూడా నీతో పాటు వచ్చేస్తానురా అని హర్షని హత్తుకుంది భవి. నిన్ను నా దగ్గరికి తెచ్చేసుకోవాలని నాకు చాలా తొందరగా ఉందే. త్వరగా పెళ్లి చేసుకుందామే మనం అని భవి దగ్గర గారాలు పడడం స్టార్ట్ చేశాడు హర్ష. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.